మాంత్రికుడు దివ్యశక్తి గల ఖడ్గం. పూర్వం ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండి ప్రజలు సుఖశాంతులతో ఉండేవారు. ఇలా ఉండగా ఓ మాంత్రికుడు ఆ రాజ్యంలోకి ప్రవేశించి తన మంత్ర విద్యలతో ప్రజలను భయపెట్టసాగాడు. ఆ మాంత్రికుడు పెట్టే బాధలు భరించలేక ప్రజలు రాజుగారితో మొరపెట్టుకున్నారు. మాంత్రికుడి సమస్యను ఎలా పరిష్కరించటమా అని రాజు తన మంత్రులతో చర్చించసాగాడు. అంతలో ఆ మాంత్రికుడు రాజ్యసభలో ప్రత్యక్షమయ్యాడు. మాంత్రికుడు రాజుగారిని చూస్తూనే, రాజా, నాకు అతీత శక్తులు కలవు. నేను వాటితో నాకు మరణం అనేది లేకుండా ఉండేందుకు తాంత్రిక పూజలు చేస్తున్నాను. అందుచేత మీరు సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ సాయం ఏమిటంటే, ఆ తాంత్రిక పూజకి రోజుకొక మనిషిని, ఒక మేకపోతును బలి ఇవ్వవలసి ఉంది. వాటిని నాకు మీరు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు మీ మనసును రంజింపజేసేందుకు నా విద్యలను తమ ఎదుట ప్రదర్శించగలను అని అతడు అనేక మంత్ర విద్యలతో పాటుగా చనిపోయిన జంతువుల్లో ప్రవేశించే పరకాయ ప్రవేశ విద్యను అతి నేర్పుగా ప్రదర్శించాడు. ఆ రాజుకి అందమైన అపురూప లావణ్య రాశి అయిన కుమార్తె ఉంది. రాజుగారు, రాకుమారి, రాజపరివారం ఆ మాంత్రికుడి విద్యలను చూసి ఆశ్చర్యం చెందారు. ఆ మాంత్రికుడు రాజకుమారిని చూడటంతోనే అతనికి ఆమెపై ఇష్టం కలిగింది. ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనే కోరిక కలిగింది. ఈ విషయం రాజుగారితో ఏమీ మాట్లాడక నెల రోజులు గడువిచ్చి తన కోరిక నెరవేర్చకపోయినట్లయితే రాజ్యాన్ని అల్లకల్లోలం చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అకస్మాత్తుగా ఓ రోజు రాకుమారికి భూతం ఆవహించింది. ఆమెకు భూతం ఆవహించిన కారణంగా ఎక్కువగా ఆహారం తినటమే కాకుండా మాంసభక్షణ చేయసాగింది. దాంతో రాజుగారికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఇదంతా మాంత్రికుడి పనేనని అనుకున్నాడు. ఆ సమయంలోనే పొరుగుదేశ రాకుమారుడు తానెవరో తెలియనీయక ఆ రాజ్యానికి వచ్చి రహస్యంగా సంచరించసాగాడు. అతను దేవి వరప్రసాదాను జన్మించాడు. అతను ఆ రాజ్య పరిస్థితి చూసి మాంత్రికుని వల్ల రాకుమారి పడే బాధలు విని ఆ మాంత్రికుణ్ణి సంహరించాలని నిర్ణయించుకొని వెంటనే తన దేశానికి వెళ్లి తన గురువుని కలిశాడు. ఆ గురువుకి విషయం వివరించగా ఆయన దివ్య దృష్టితో విషయం తెలుసుకొని, ఈ మాంత్రికుడు అతీత శక్తులు కలిగినవాడు. నీవు వరప్రసాదివి, కాని ఆ మాంత్రికుణ్ణి సంహరించడానికి దేవిని ప్రార్థించాలి అని చెప్పాడు. అప్పుడు రాకుమారుడు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాడు. అతని పూజలకు దేవి ప్రసన్నం చెంది ప్రత్యక్షమై, ఆ మాంత్రికుడు అతీత శక్తులు కలవాడు, అతన్ని సంహరించడం కష్టమే. అయినప్పటికీ నీకు ఒక అపూర్వ దివ్యశక్తి గల ఖడ్గాన్ని, ఒక రత్నహారాన్ని ప్రసాదిస్తానని అతనికి ఆ రెండూ ఇచ్చింది. ఈ రత్నహారాన్ని ధరిస్తే నువ్వు అదృశ్య రూపంలో లోపలికి పోయి ఈ ఖడ్గంతో ఆ మాంత్రికుడి గుహలోపల ఉండే చిన్న గదిలో ఆ మాంత్రికుడి శిలా విగ్రహం యొక్క తలను నేల కూలిస్తే అప్పుడు ఆ మాంత్రికుడు మరణిస్తాడు. దాంతో రాకుమారికి పట్టిన భూతం కూడా వదిలిపోతుంది. ఒకవేళ హారాన్ని పోగొట్టుకుంటే నువ్వు బయటకి కనిపిస్తావు, జాగ్రత్త అని చెప్పి దేవి అదృశ్యమైంది. ఈ సమయంలో ఓ రోజు మాంత్రికుడు తన అతీత శక్తులతో రాకుమార్ని మాయం చేసి తన గుహలో బంధించాడు. దాంతో రాజు తన పరివారంతో అతని గుహకు చేరుకోగా మాంత్రికుడు తన మంత్రశక్తులతో వారిని ఒక పంజరంలో బంధించాడు. రాజు లేని రాజ్యం అల్లకల్లోలంగా మారింది. రాకుమారుడు తనకు దేవిచ్చిన అపూర్వ శక్తులతో అదృశ్యంగా ఆ గుహకు చేరుకున్నాడు. గుహ పరిసరాలను గమనిస్తూ ఒక రాయిని ఢీకొని పడిపోవడంతో తన రత్నహారాన్ని పోగొట్టుకుని అక్కడే ఉన్న మాంత్రికుడికి కనిపించాడు. దాంతో వారిరువురూ తలపడ్డారు. ఇద్దరి మధ్య భయంకరంగా యుద్ధం జరిగింది. రాకుమారుడు మాంత్రికుడి తలను ఎన్నిసార్లు ఖండించినా అతనికేమీ కాకపోవడంతో రాకుమారుడికి దేవి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి వెంటనే గుహలోపలి గదిలోకి వెళ్లి మాంత్రికుడి శిలా విగ్రహం యొక్క తలను ఒక్క వేటుతో నేలకూల్చాడు. దాంతో ఆ మాంత్రికుడు మరణించాడు. ఆ మాంత్రికుని మరణంతో గుహ బయట పంజరంలో ఉన్న రాజు, అతని పరివారం బంధ విముక్తులయ్యారు. రాకుమారికి కూడా భూతం వదిలిపోయింది. దాంతో ఆ రాజు
ఆ రాకుమారుడికి తన రాజ్యంతో పాటు రాకుమారునిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. Hi kids! Hope you liked the video. Subscribe for more videos. Visit us in Facebook and Twitter. Thank you.